హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ ఫిట్నెస్ స్టూడియో. అయితే మనం ఇంతకుముందుకు ఏం చేసినాం, డంబులతోటి మొత్తం షోల్డర్ వర్కౌట్ ఎట్లా చేయాలో చూపించినాం కదా. ఇప్పుడు కూడా సేమ్ కంటెంట్ బార్బుల్తోని మొత్తం షోల్డర్ వర్కౌట్ ఎట్లా చేయాలో చూపిస్తా. ఏమంటావు అభిషేక్? చలో చేద్దాం. ఫస్ట్ ఫ్రంట్ ఓవర్ హెడ్ ప్రెస్. ఓకే, మన షోల్డర్ లెవెల్ చూసుకోవాలి. ఇట్లా చేస్తున్నప్పుడు మన ఫ్రంట్ డెల్ట్ మీద మిడిల్ డెల్ట్ మీద మంచి ఎఫెక్టెడ్ ఉంటుంది. ఓకే, 10 రిప్స్ చేయాలి, అన్ని 10 రిప్స్. ఓకే 10. చలో కొంచెం దూరం పట్టుకొని బ్యాక్ ఓవర్ హెడ్ ప్రెస్. బ్యాక్ చేసినప్పుడు ఏంటంటే మిడిల్ డెల్ట్ అండ్ రే డెల్ట్ ఎక్కువ యాక్టివ్ అవుతుంది. ఓకేనా? ఓకే 10 రిప్స్. 10 రిప్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రేట్లో కొంచెం షోల్డర్ లెవెల్ పట్టుకొని ఫ్రంట్ రైజ్ చేసుకోవాలి. 10 రిప్స్. వెరీ గుడ్ అభిషేక్. బాడీ మూవ్మెంట్ లేదు, ఓన్లీ హ్యాండ్ మూవ్మెంట్తో చేయాలి. ఫ్రంట్ డెల్ట్ మీద మంచి ఎఫెక్టెడ్ పడుతుంది, మిడిల్ డెల్ట్ కూడా యాక్టివ్ అవుతుంది. ఓకే చలో ఇప్పుడు సేమ్ డెల్ ఉన్నది, సేమ్ షోల్డర్ లెవెల్ అప్పర్ ఐస్. వెరీ గుడ్. ఇందులో మొత్తం 3 డెల్ట్ యాక్టివ్ అవుతుంది, దాంతోపాటు నెక్లో కూడా కొంచెం ఎఫెక్టెడ్ ఉంటుంది. ఓకే స్ట్రెయిట్ చూడు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. 10 రిప్స్. ఓకే మొత్తం కార్నర్ పట్టుకొని టోటల్ బెండ్ స్ట్రేట్ అప్ చెస్ట్ అప్. వెరీ గుడ్. ఇది మన రే డెల్ట్ కోసం చేసుకోవాలి. 10 రిప్స్. ఓన్లీ హ్యాండ్ మూమెంట్ ఉండాలి, బాడీ మూమెంట్ ఉండొద్దు. రే డెల్ట్ కంప్లీట్ రే డెల్ట్ మీద పడుతుంది ఎఫెక్ట్. ఎల్బో స్ట్రేట్ పెట్టుకొని కొట్టాలి ఇట్లా. 10 రిప్స్. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు నీట్గా స్ట్రక్ చేసుకోవాలి. 1 2 3 దీనికోసం నెక్ కోసం. ఓకేనా? 1 2 3 4 5 6 10 రిప్స్. 60 రిప్స్ 10 సెట్స్. 600 రిప్స్ అవుతాయి. షోల్డర్ చినిగిపోతుంది, 3Dలో వచ్చేస్తుంది. ఏమంటావు అభిషేక్? చూపి షోల్డర్. అది ఇట్లాంటి వర్కౌట్లు అన్నీ మీకు కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాట్సాప్లో మెసేజ్లో మాకు ట్యాగ్ చేయండి. ఏందనేది నెక్స్ట్ ఏందనేది మీకు ఇంకా అప్డేట్ వస్తూనే ఉంటుంది. మల్లాపూర్ జిఎస్ ఫిట్నెస్ స్టూడియో పేజ్ని కొంచెం లైక్ చేయండి.